అన్ని సెట్ అయిపోయినాయి, ఇంకా డైరెక్టర్ వస్తే స్టార్ట్ చేయడం. అవునారా? డైరెక్టర్ వచ్చే వరకు లేట్ అవుతుందేమో, నేను కూడా తొందర పోవాలి ఇంటికి. అవునా, సర్లే కానీ నీకు ఇది తెలుసా, వరంగల్లో పీపుల్ అందరు మిస్టీరియస్ మాయమవుతారు. అవునరా, నేను కూడా విన్నా దీని గురించి. డైరెక్టర్ వచ్చినట్టు చూసేసా. ఆగా, ఛాన్సే లేదు. నాకెందుకో తేడా కొడుతుందిరా. ఓపెన్ చేయకు డోరు, ఫస్ట్ చెక్ చేసి రాపు. సరే అక్క. డైరెక్టర్ అక్క. నో ఛాన్స్. వచ్చింది డైరెక్టర్ అయితే కాదురా, హీఈస్ నాట్ రియల్. నాకు ఇందాకే కాల్ చేసి చెప్పిండు ఇంకా 1 hour పడుతుందని. అప్పుడే ఎట్లా వస్తాడు రా? నువ్వు ఇక్కడ రా, ఫస్ట్ ఇక్కడికి వచ్చి కూర్చో. ఇక్కడికి వచ్చి కూర్చో. నువ్వు ఒక పని చేయి, నువ్వు హనుమాన్ చాలీసా పెట్టుకొని చూడు. రే, నువ్వు ఇక్కడే ఉండు, నేను బయటికి పోయి ఒకసారి చూసి వస్తా, ఓకేనా? ఇక్కడ డైరెక్టర్ నుంచి మెసేజ్ వచ్చిందండి. రే రాహుల్, నాకు ఇంకో 1 hour టైం పట్టేలా ఉందిరా. ఒక్క క్యాబ్ కూడా బుక్ అవ్వట్లేదు. నువ్వే ఏదోలా మేనేజ్ చేయరా డైరెక్టర్ దగ్గర, ఓకేనా? వచ్చేస్తా. రే మావా, ఇది విన్నావా? వరంగల్ దయ్యాల హల్చల్. రా, తెలుసు, మనుషుల్లాగా వస్తున్నారంటగా, మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. మేబీ అవి దయ్యాలు కాకపోవచ్చేమో. దెన్ వాట్ ఎల్స్ ఇట్ కెన్ బి? షేప్ షిఫ్టర్స్, స్కిన్ వాకర్స్, ఆర్ మేబీ ఏలియన్స్. వరంగల్లో హాలీవుడ్ లెవెల్స్ తప్ప చూడరా. సరే, నువ్వన్నట్టే ఏలియన్స్ అనుకున్నావు, మరి అవి ఏం చేస్తాయి? ఏముందిరా, మన జంతువుల మీద ప్రయోగాలు చేసినట్టు మన మీద కూడా ప్రయోగాలు చేస్తారు. జస్ట్ ఇమాజిన్, మనం కాక్రోచ్లను కోసినట్లు మన బాడీని కూడా కోస్తే. హే, భయపెట్టకరా, ఆపు. నాడు ఎవడు వచ్చినట్టున్నాడు. నువ్వు ఇక్కడ నువ్వు కూడా కదరా. ఫుక్ మ్యాన్ వచ్చాడా? అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? నాకేం అర్థం కావట్లేదురా. ఇంకా రాహుల్ గారు కూడా చనిపోయిండ్రా. వాడే శ్రవంతి వచ్చిందిరా. అసలు ఏం జరుగుతుంది? రాహుల్ గారు ఎట్లా చనిపోయిండు? ఏంటి శ్రవంతి, ఏం మాట్లాడుతున్నాడు వీడు? రే రోహన్, నువ్వు బాగరా. అయినా నువ్వేంది, వాడు చనిపోయిందని నువ్వే కన్ఫర్మ్ చేస్తావా? ముందు వీడియో చూడండి. అంటే రాహుల్ చంపి నువ్వేనా? ఏచి, నువ్వు నీ పిచ్చి ఏదో ముఖం వేసుకొని నేనెందుకు చంపుతానరా? అయినా వాడు చనిపోయాడా లేదా అని ఇంకా క్లారిటీ లేదు, ఓకేనా? అయినా సేమ్ టు సేమ్ నాలాగే ఉండవేంట్రా? కొంపదీసి దయ్యమా? నో, అది దయ్యం అయితే కాదు. నాకు రోహన్ చెప్పాడు ఇట్స్ ఏలియన్ అని. నేను ఇప్పుడు చెప్పారా? రోహన్ అంటే నువ్వు కాదురా, నీలా ఇంకో రూమ్ లో ఉన్నాడు కదా వాడు. అసలు వాళ్ళకి ఏం కావాలరా? మనలా మారి ఎందుకు ఇదంతా చేస్తున్నారు? ఏమో తెలీదు, కానీ రోహన్ చెప్పిన దాన్ని బట్టి మనం జంతువుల మీద ఎక్స్పెరిమెంట్స్ చేసినట్టు మన మీద కూడా ఎక్స్పెరిమెంట్స్ చేస్తారని చెప్పాడు. బట్ వై? ఎందుకు? మేబీ వాళ్ళు ఈ భూమి మీద ఉండడానికి, ఈ భూమి వాళ్ళకి సూటబుల్ కాదో తెలుసుకోవడానికి మన మీద ప్రయోగాలు చేస్తున్నారేమో. మన బాడీ ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకుంటారు. వ్యాలిడ్ పాయింట్. అంటే ఇప్పుడు మనని ఎక్స్పెరిమెంట్ కోసం కోస్తారా? తప్పదు కదా, దిస్ ఇస్ కర్మ. మనం ఎలా అయితే మన ప్రయోజనాల కోసం
జంతువుల్ని ప్రయోగశాలల్లో బలి పశువుల్ని చేస్తామో సేమ్ ఈజ్ రిపీటింగ్ హియర్. అరే ఏలియన్స్ అంటే ఇవన్నీ ఫారెన్ రా, అవంతా హాలీవుడ్ స్టఫ్ రా. మన వరంగల్ కిందకి వచ్చినాయి రా. వాళ్ళని కోసం వచ్చేది రక్తమే, మిమ్మల్ని కోసం వచ్చేది రక్తమే. ఏంటి? ఎవరు కాల్? ఏం లేదా, చిన్న ఇంపార్టెంట్ కాల్. హలో, పారిపో. సెవెంటీ వెనక్కి వచ్చాయి, వెనక్కి వచ్చాయి. వీడు సౌండ్ కాదు, ఇది ఏలియన్. ఎవర్రా నువ్వు? నీకేం కావాలి? మా సౌండ్ ఏం చేసినావు? అంటే నువ్వు కూడా ఫేకేనా? ఎవర్రా మీరు? మీకేం కావాలి? మా ఫ్రెండ్స్ ఏం చేసిండు? అసలు మీకేం కావాలి? వెళ్ళి వాళ్ళని అడుగు. మాకేం కావాలని అడిగావుగా, మీ ప్రపంచం. Ask them how they felt వాళ్ళని కట్ చేసేటప్పుడు.